హాయ్ అండి, మీకు ఈరోజు ఒక కథ చెప్దాం అనుకుంటున్నా. అన్న చెల్లెల కథ. ఏం లేదు, ఒక అన్న చెల్లెలు ఉంటారు. అన్న కొంచెం గొప్పవాడు ఉన్నవాడు ఉంటాడు అనమాట. చెల్లె పేదరాలు ఉంటుంది అనమాట. పాపం పిల్లలు ఆకలితోటి ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తుంటే సరే ఒకరోజు అన్నయ్య వాళ్ళ ఇంటికి పోదాంపా, ఒక వారం రోజులు ఉండోదాం పమ్మని చెప్పి పిల్లలను తీసుకుని వెళ్తుంది అనమాట. వెళ్తే ఆయనతో వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇట్లా వాళ్ళ బది నడుచుకుంటూ వస్తుంటుంది. వాళ్ళ అన్న అంటాడనమాట, ఏందమ్మా ఇట్లా అంటే, ఇట్లా ఆకలితోటి పిల్లలు ఏడుస్తున్నారు అన్నయ్య అని చెప్తుంది అనమాట. చెప్తే సరే నువ్వు ఇంటికి వెళ్ళమ్మా, నేను వస్తున్నా అని చెప్తాడు. చెప్పగానే ఆమె ఇంటికి వెళ్తుంటుంది. ఆమె ఇట్లా ఆకిట్లకు అడుగు పెట్టంగానే వాళ్ళ భార్య బయటకు వస్తుంది అనమాట. బయటకు వచ్చి ఏందమ్మా అని అంటే, ఏం లేదు ఇట్లా ఆకలితోటి పిల్లలు ఏడుస్తున్నారు వదిన, అన్నం తినక 2 రోజులు అవుతుంది అని అంటే, అయ్యో ఇప్పుడే మీ ఇంట్లో బియ్యం అయిపోయినాయి అమ్మ, పోనీ బయట ఎవరి దగ్గర నన్ను అడిగానే తీసుకొద్దామని అన్నా కానీ పొయ్యిలకి ఎత్తుకపోయింది అని చెప్తుంది. చెప్పంగానే ఇక ఆమె మళ్ళీ ఏడ్చుకుంటూ తిరుగు ప్రయాణం పడుతుంది అనమాట. తిరుగు ప్రయాణం పడగానే ఇంకా మళ్ళీ వాళ్ళ అన్నయ్య మళ్ళీ కలుస్తాడు. కలిసి ఏందమ్మా గట్ల వెళ్ళిపోతున్నావు అని అంటే, ఏం లేదు అన్నయ్య వదిన గిట్ల అన్నది, అందుకే వెళ్ళిపోతున్నా అని అంటుంది. అనగానే సరే నువ్వు ఇంటికి వెళ్ళు అని అంటాడు. ఇంటికి వస్తాడు. ఇక స్నానం చేయడు, ఏం చేయడు, తినడు, సైలెంట్గా కూర్చుంటాడు అనమాట. ఏమైందయ్యా గట్ల కూర్చున్నావు అని అంటుంది అనమాట. అంటే ఏం లేదు, ఇట్లా మీ అమ్మ వాళ్ళ ఇల్లు మొత్తం కాలిపోయింది, మొత్తం బూడిదే మిగిలింది అని చెప్తుంది. చెప్పంగానే వాళ్ళ ఆమె ఏం చేస్తుంది, ఆయనకంతా అవునా నిజమా అని ఆయనతో బండి, ఎడ్ల బండ్లు ఉంటాయి కదా, ఆ బండి నిండా సామాన్ కడుతుంది అనమాట. బియ్యం సంచి, పప్పులు, ఉప్పులు, అన్ని చక్కెర చాపత్త అంతా ఏమేమి అవసరం ఉన్నాయి అన్ని బండి నిండా కడుతుంది. ఆ 2 ఎడ్లు కూడా మొయ్యనంత సామాన్ నింపుతుంది తల్లిగారింటికి. నింపేసరికి వాళ్ళ ఆ 2 బండ్లో ఇంకో 2 ఎడ్లను కడుతుంది అనమాట. ఆయనతో పోతాడు. అయ్యే గీనంగా పోయేది గానంగా పోతున్నావు ఎందుకని అంటే, అక్కడ రూట్ బాగాలేదు, తవ్వ బాగాలేదు, ఈనంగా వెళ్తున్నా అని చెప్తుంది అనమాట. ఆయన చక్కగా పోతాడు, చెల్లెల దగ్గరికి పోతాడు. ఆ సామాన్ అంత ఇచ్చేసి 2 బండిని ఇస్తాడు, 2 ఎడ్లని ఇస్తాడు, 2 ఎడ్లు కొట్టుకొని వస్తాడు అనమాట. అనగానే అయ్యో ఏమైందయ్యా, బండి ఏమైంది, ఎడ్లు ఏమైనాయి అని అంటాడు. అనగానే ఏం లేదు, ఇట్లా నేను సామానంతా లోపల పెడుతుండగానే బురకపెట్టి వచ్చి ఎడ్లను బండిని బుర్రును ఎత్తుకపోయింది అని చెప్తాడనమాట. అయ్యో అయ్యో ఎల్లక్క పుల్లక్క మల్లక్క, గి విచిత్రం, బురకబిట్టే వెతకపోతాయా ఎడ్లు బండ్లు అని చెప్తుంది. అక్క మరి పొయ్యి ఎలకెత్తుకపోతుందా అక్క అని నేను చెప్తాడు. అప్పుడు ఆమెకు బుద్ధి వస్తుంది అనమాట. అయ్యో నేను పొయ్యి ఎలకెత్తుకపోయింది అన్నా కదా, అందుకే ఈయన అట్లా చెప్తున్నాడు అని అప్పుడు బుద్ధి తెచ్చుకొని తప్పైంది అని అంటుంది. అందుకే దీని యొక్క కథ నీతి ఏంటని అంటే, ఎవరైనా ఆకలితోటి ఇంటికి వస్తే నీ దగ్గర లేకపోతే వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెట్టండి, అంతే. మిరమేసి పెట్టండి, మీరు పరమాణం వండి పెట్టకుండా పర్లేదు, కానీ మిరమేసి పెట్టినా సరే కానీ మాత్రం వాళ్ళతోటి బాధతోటి మాత్రం పంపకండి. ఇది దీని యొక్క కథ అర్థం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.